హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన పొసెసివ్ లవ్ రచించిన వారు అఖిల గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సరే పదా, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే మరి, చేంజ్ అవ్వవు కదా. ఈసారి కూడా ఎగ్జామ్కి ఇద్దరికి ఒకే రూమ్ వచ్చింది అంటూ నిత్య తన బ్యాగ్ని వేసుకుంటూ ఎగ్జామ్ రూమ్ వైపు నిత్య షర్యు వెళ్తారు. ఎగ్జామ్ కోసం మంచి డెడికేషన్తో ఉన్నారు. ఆల్ ది బెస్ట్. ఇక అక్కడ కబీర్ తన ఉన్న ప్రపంచంలో ఏమవుతుందో అతడికి సంబంధం లేదన్నట్టుగా అతడు వర్క్ ప్రపంచంలో మునిగిపోయి ఉన్నాడు. అతడు వర్క్ చేస్తుండగా అతడి క్యాబిన్ డోర్ని దాదాపుగా ఒక 55 సంవత్సరాలున్న ఒక వ్యక్తి నాక్ చేస్తాడు. కబీర్ కనీసం క్యాబిన్ డోర్ వైపు చూడకుండా అతని సిస్టమ్ వైపుగానే చూస్తూ గెట్ ఇన్ అని అంటాడు. కబీర్ రెస్పాన్స్ విన్న ఆ వ్యక్తి నెమ్మదిగా క్యాబిన్ డోర్ తీస్తూ లోపలికి వస్తారు. బాబు అని కబీర్ వైపుగా చూస్తాడు ఆ వ్యక్తి. బాబు అనే వర్డ్ వినగానే కబీర్ కళ్ళు సిస్టమ్ పై నుంచి ఆ వ్యక్తి పైకి వెళ్తుంది. ఆ వ్యక్తిని చూడగానే రెస్పెక్ట్ఫుల్గా మాధవ్ అంకుల్ రండి కూర్చోండి అని తన ఎదురుగా ఉన్న కౌచ్ వైపు చూపిస్తాడు. కబీర్ చెప్పినట్టుగా ఆ వ్యక్తి వెళ్ళి ఆ కౌచ్ పైన కూర్చుంటాడు. ఆ వ్యక్తి కూర్చున్నలోపే కబీర్ ల్యాండ్ లైన్ కాల్ చేసి 1 కప్ కాఫీ విత్ స్నాక్స్ అని చెప్పి వెంటనే కాల్ని డిస్కనెక్ట్ చేస్తాడు. కబీర్ ఆ వ్యక్తి ముందు కూర్చున్న లోపే క్యాబిన్ డోర్ మళ్ళీ నాక్ సౌండ్ వస్తుంది. యా గెట్ ఇన్ అని చెప్తాడు కబీర్. ఒక సర్వెంట్ వచ్చి కాఫీ స్నాక్స్ ప్లేట్స్ని పెట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ సర్వెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా విషయం తెలిసిందా అంకుల్ అని సీరియస్ ఫేస్తో అడుగుతాడు కబీర్. కబీర్ అడిగిన దానికి అవును అన్నట్టుగా తల నొప్పుతాడు ఆ వ్యక్తి. ఇక అక్కడ ఓ ఎలా రాసావే ఎగ్జామ్ అని నిత్య షర్యుని అడుగుతుంది. బాగానే రాశాను, నాట్ బ్యాడ్, పేపర్ ఈజీగానే ఉంది కదా నడుస్తూ ఉంటుంది షర్యు. నీకు పేపర్ ఈజీ అయితే మాకు పర్లేదు, నీకు పర్లేదైతే మాకు జస్ట్ పాస్, నీకు టఫ్ అయితే మేం ఫెయిల్ అని షర్యు వైపు చూస్తూ ఉంటుంది నిత్య. చాలే ఆపవే, మళ్ళీ స్టార్ట్ చేయకు, దండం పెడతా చిరు కోపంతో అంటుంది షర్యు. నిజం చెప్పిన మేడం గారికి అలానే ఉంటుంది మరి, అయినా అన్ని పనికి మాలినవి ఫోన్లో చూసి ఎలాగే టాప్ స్కోర్ చేస్తున్నావే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, క్లాస్ పర్ఫెక్ట్గా అర్థమైతే ఎవరైనా టాప్ స్కోర్ చేయగలరు అని నిత్యం చూస్తూ చెప్తుంది షర్యు. షర్యు చెప్పిన దానికి నిత్య అంటూ తలని ఊపుతుంది. హే అదంతా వదిలేవే, ఎందుకంటే ఈ రోజుతో ఎగ్జామ్స్ ఫినిష్, మన ఎగ్జామ్స్ కంప్లీటెడ్ నితి డార్లింగ్ అని క్యూరియాసిటీతో నిత్యని హగ్ చేసుకుంటుంది షర్యు. ఫుల్ సాటిస్ఫైడ్ షర్యు అంటూ రిటర్న్ హగ్ చేస్తుంది నిత్య. నితి క్యాంటీన్కి పదవే, ఆకలి దంచేస్తుంది అంటూ మళ్ళీ తన చేతులను తన బొజ్జ పైన పెట్టి ఆకలిగా ఉన్నదన్నట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది షర్యు. షర్యుని చూస్తూ ఎంత ఆకలి నీకు, ఎగ్జామ్కి వెళ్ళే ముందే కదా శాండ్విచ్ ఫ్రూటీ జ్యూస్ తినేసి తాగేసి ఇప్పుడు మళ్ళీనా అని అడుగుతుంది నిత్య. ఏమోనే, నేను మార్నింగ్ తిన్నది ఎగ్జామ్కే సరిపోయింది అంటూ క్యాంటీన్ వైపు నడుస్తుంది షర్యు. బాబోయ్ ఇంత ఆకలా షర్యుకి, నీ ఎలుక పిల్లలాంటి శరీరంని చూసి నువ్వు తిన్నది చూస్తే అసలు ఎవరు నమ్మరు తెలుసా అని అంటుంది నిత్య. తెలుసు, మనం చేసే పని పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియకూడదు అని మా డాడీ చెప్తాడు, సో అందుకే నేను ఎంత తిన్నా లావుగా అవ్వను అంటూ నిత్యం చూసి స్మైల్ ఇస్తూ కన్ను కొడుతుంది షర్యు. హే అంకుల్ మార్నింగ్ నీకు కాల్ చేశారు, నేను నీకు చెప్పడమే మర్చిపోయాను అని షర్యుకి చెప్తుంది నిత్య. ఏమన్నారు అని షర్యు అడుగుతుంది. షర్యు ఏం చేస్తుందమ్మా అని అడిగారు. అప్పటికి నువ్వు ఫుల్ స్లీప్, సో పడుకుంది అని చెప్పాను. పడుకుందా, సరే అయితే తర్వాత నాకు కాల్ చేయమని చెప్పు అని చెప్పారు అని షర్యుకి చెప్తుంది నిత్య. అవునా, సరే పదా క్యాంటీన్లో వీడియో కాల్ చేసి మాట్లాడదాం అని చెప్తుంది షర్యు. ఇద్దరు అలా క్యాంటీన్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి షర్యు వాళ్ళ డాడీకి కాల్ చేస్తారు. హాయ్ తల్లి అని షర్యు వాళ్ళ ఫాదర్ సూర్య గారు మాట్లాడతారు. హాయ్ డాడీ అని షర్యు ఎంతో హ్యాపీగా స్మైల్ ఇస్తూ చెప్తుంది. ఏంట్రా ఇంకా తినలేదా అని సూర్య గారు అడుగుతారు షర్యుకి. లేదు డాడీ, ఇప్పుడే ఎగ్జామ్ రాసి క్యాంటీన్కి వచ్చాం అని చెప్తుంది షర్యు. అయితే ఎగ్జామ్ ఎలా రాసావురా అని అడుగుతారు సూర్య. ఇంతలో పక్కనే ఉన్న నిత్య, మీ అమ్మాయికి ఏంటి అంకుల్, పేపర్ ఎంత టఫ్గా ఉన్నా మేడం గారికి ఈజీనే అని నవ్వుతూ చెప్తుంది నిత్య. నిత్య చెప్పింది విన్న తర్వాత సూర్య గారు హ్యాపీగా నవ్వుతూ అవును అంటూ తల నూపుతారు. పోవే, ఎప్పుడు చూడు అదే డప్పు ఏంటే అంటూ నిత్య చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుంటుంది షర్యు. అయితే స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట.
ఇంకా ఇప్పటి నుంచి నా బంగారు తల్లి నాతోనే ఉంటుంది, ఈ నాన్నని విడిచి ఇంకా ఎక్కడికి వెళ్ళదన్నమాట అని సూర్య గారు హ్యాపీగా అంటారు. అవును డాడీ, ఇంకో 2-3 డేస్లో ఇంటికి వచ్చేస్తాను అని హ్యాపీగా చెప్తుంది షర్యు. 3-4 డేస్ ఎందుకమ్మా, రేపే వచ్చేయచ్చు కదా, ఇన్ని రోజులు నాకు ఏదోలా ఉంది నువ్వు ఇంట్లో లేకపోవడం అని బాధగా అంటారు సూర్య గారు. అంకుల్ మొన్ననే కదా అంకుల్ వచ్చారు షర్యుని చూడడానికి, అప్పుడే మీ ప్రిన్సెస్ పైన బెంగెందుకు అని నిత్య సూర్య గారిని అడుగుతుంది. ఏమోరా షర్యు నా దగ్గరలో లేకపోతే నా మనసుకి ఏదోలా ఉంటుంది, ఎవరు వచ్చిన ప్రాణాలని తీసుకొని పోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్తారు సూర్య గారు. మరి ఇంత ఒబెస్ట్గా వద్దు అంకుల్, కొన్నేళ్ళకి తను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే ఏం చేస్తారు అని అడుగుతుంది నిత్య. నిత్య అడిగిన క్వశ్చన్కి షర్యు తన ఫోన్ని నిత్య నుంచి తీసుకుంటూ నా మొగుడిని మా ఇంటికి తెచ్చుకుంటాం అని షర్యు ఫోన్లో ఉన్న వాళ్ళ డాడీతో ఏం డాడీ అంతే కదా అంటూ అడుగుతుంది షర్యు. షర్యు చెప్పింది విన్న సూర్య గారు నవ్వుతూ అవునరా నువ్వు ఎలా అంటే అలానే అని అంటారు. బాగుంది, ఈ డాడ్ అండ్ ఈ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కలిపి మా అన్నయ్యని మీ ఇంటికి తీసుకుపోతారా అని అంటుంది నిత్య. మరి మీ అన్నయ్యకి నేను కావాలంటే మా ఇంటికి రావాలి తప్పదు, ఒకవేళ రాలేకపోతే మీ అన్నయ్య ఇంట్లోనే, నేను మా డాడీ మా ఇంట్లోనే అని నవ్వుతూ చెప్తుంది షర్యు. మంచి ప్లాన్లో ఉంది మన డాడీ లిటిల్ ప్రిన్సెస్. అయితే ఇప్పుడు ఎక్కడ ఉంది అంకుల్ అని కబీర్ మాధవ్ గారిని అడుగుతారు. ఆ డీటెయిల్స్ని నీ మెయిల్కి సెండ్ చేస్తానులే బాబు అని చెప్తారు. డీటెయిల్స్ కన్ఫర్మ్గా ఉన్నాయి కదా అంకుల్ అని కబీర్ మాధవ్ గారిని అడుగుతారు. స్వయంగా నేనే చెక్ చేశాను బాబు అని చెప్తారు మాధవ్ గారు. అయితే నెక్స్ట్ డే మ్యారేజ్కి అన్నీ ప్రిపేర్ చేయండి అంకుల్ అని కబీర్ సీరియస్ ఫేస్తో ఆర్డర్ ఇచ్చినట్టుగా చెప్తాడు. కబీర్ అలా ఆర్డర్ పాస్ చేసేసరికి మాధవ్ గారు షాక్తో మరి అమ్మ ఇష్టం అవి ఏం చూడవా బాబు అని మాధవ్ గారు చెప్పబోతుంటే అదంతా నేను చూసుకుంటాను అంకుల్, మీరు ముందు నాకు ఆ డీటెయిల్స్ని సెండ్ చేసి మ్యారేజ్కి చేయవలసినవి అరేంజ్మెంట్స్ అన్నీ చేయండి అని చెప్పి మళ్ళీ అతడి సిస్టమ్ ముందు కూర్చుంటూ వర్క్ చేసుకుంటాడు కబీర్. పాపం ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో మరి. కబీర్ ఆరోగ్యాన్ని ఆ స్టైల్ని చూస్తే మాధవ్ గారికి కబీర్ వాళ్ళ ఫాదర్ గుర్తుకొచ్చి అచ్చం మీ నాన్నని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అని మాధవ్ గారు మనసులో అనుకుంటూ ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేస్తారు. మాధవ్ గారు వెళ్ళిన కొంతసేపటికి కబీర్కి మెయిల్ వస్తుంది. కబీర్ ఆ మెయిల్లో ఉన్న డీటెయిల్స్ చూస్తూ ఆ డీటెయిల్స్తో పాటుగా ఉన్న ఫోటోని చూస్తాడు. కబీర్ ఇంతవరకు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. ఆ ఫోటోని అలా కొంచెం జూమ్ చేస్తాడు. కబీర్ ఆ ఫోటోని జూమ్ చేస్తున్న టైంలో క్యాబిన్ డోర్ నాక్ సౌండ్ వినిపిస్తుంది. ఆ ఫోటోని జూమ్ చేస్తూ ఫోటోనే చూస్తూ ఉన్న కబీర్కి డోర్ నాక్ సౌండ్ విన్న తర్వాత ఆ ఫోటోని జూమ్ అవుట్ చేసి మళ్ళీ యాటిట్యూడ్ ఫేస్తో డోర్ వైపు చూస్తూ గెట్ ఇన్ అని చెప్తాడు కబీర్. కబీర్ వైపు చూస్తూ బాడీని బావ్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అని కబీర్కి విష్ చేస్తాడు నవీన్. నవీన్ కబీర్కి పర్సనల్ అసిస్టెంట్. కబీర్ ప్రతి ఒక్క విషయాన్ని నవీన్నే హ్యాండిల్ చేస్తాడు. నేను నీకు కొన్ని డీటెయిల్స్ సెండ్ చేశాను, వాటిని నువ్వే పర్సనల్గా వెరిఫై చేయి అని కబీర్ నవీన్కి ఆర్డర్ వేస్తాడు. ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు నవీన్. కబీర్ జూమ్ చేసిన ఫోటో ఎవరిది అయి ఉంటుంది? హలో ఏంటి ఇప్పుడే ఇంటికి రావాలా? చెప్పా కదా అమ్మా నేను 3-4 డేస్లో వస్తా అని, ఈరోజే అది ఇప్పుడే రమ్మని చెప్తే ఎలా అంటూ చిన్న కోపంతో నిత్య మాట్లాడుతుంది. పక్కనే ఉన్న షర్యు ఏమైందే అని కళ్ళతోనే క్వశ్చన్ చేస్తుంది. నిత్య షర్యుని చూసి సైలెంట్గా ఉండు అన్నట్టుగా చేతిని చూపిస్తుంది. అమ్మా ప్లీజ్ అమ్మా ఈరోజు కాదమ్మా రేపు వస్తా అమ్మా అని నిత్య వాళ్ళ అమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. సరే అయితే రేపు మధ్యాహ్నం లోపు నువ్వు మన ఇంట్లో ఉండాలి అని చెప్పి నిత్య వాళ్ళ అమ్మగారు కాల్ని కట్ చేస్తారు. ఏమైందే, ఎందుకు ఆంటీ ఇప్పుడే ఇంటికి వచ్చేయమంటున్నారు అని షర్యు నిత్యని అడుగుతుంది. ఏమో ఎవరికి తెలుసు, అర్జెంటుగా ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా వెళ్ళిపోతానే అని చెప్తూ బాధపడుతుంది నిత్య. సరేలే ఈరోజంతా మన హ్యాండ్లోనే ఉంది, ఈరోజు మొత్తం ఎంజాయ్ చేసి రేపు ఇద్దరం మార్నింగ్ బస్కి వెళ్ళిపోదాం అని షర్యు హ్యాపీగా నిత్యకి చెప్తుంది. ఓకే డన్ పద ఇప్పుడే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇద్దరు షాపింగ్కి వెళ్తారు. కబీర్ కేబిన్కి మళ్ళీ నవీన్ వస్తాడు. ఏమైంది అంతా ఓకే కదా అని అడుగుతాడు కబీర్. డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్ అని చెప్తాడు. సరే యూ క్యాన్ లీవ్ నౌ అని చెప్పి అతడి వర్క్లో మళ్ళీ బిజీ అయిపోతాడు కబీర్. ఇక అక్కడ వస్తే ఈ కలర్ బాగుంది నీకు సూట్ అవుతుంది అని ఒక డ్రెస్ని పిక్ చేసి షర్యు వైపుగా చూపిస్తుంది నిత్య. ఏం బాగాలేదు ఇది చూడు అంటూ ఇంకో డ్రెస్ చూపిస్తుంది షర్యు. అలా ఇద్దరు మార్నింగ్ నుంచి షాపింగ్ మాల్లోనే 140 వరకు సెలెక్షన్ చేస్తూనే ఉండిపోతారు. మధ్యాహ్నం అయిన టైంకి షర్యుకి ఆకలి మొదలవుతుంది.
నిత్య ఆకలి వేస్తుంది, ఇవన్నీ తర్వాత సెలెక్ట్ చేసుకుందాం, ముందు తిందామే అంటూ చేతులను తన బొజ్జ పైన పెడుతుంది షర్యు. షర్యు ఆకలిని చూసి నిత్య, ఏదో ఒకటి టైంకి నీ కడుపులో ఉండాలి కదే అంటూ నవ్వుతుంది నిత్య. ఏంటి నువ్వు ఇలాంటి దానివి, ఫ్రెండ్కి ఆకలి అంటే నవ్వుతావేంటే అంటూ బొంగ మూతి పెడుతూ అంటుంది షర్యు. నిన్ను ఇలా ఎవరు చూసినా నవ్వుతారు మెంటల్ అని మళ్ళీ నవ్వుతుంది నిత్య. సరే అయితే నువ్వు ఇక్కడే నవ్వుకొనుండు, నేను వెళ్ళి తినేసి వస్తా అంటూ బొంగ మూతి పెట్టుకుంటూ వెళ్తున్నా షర్యుని చూసి, ఓ షర్యు ఆగివే, నేను వస్తా ఆగు అంటూ నిత్య షర్యు వెనకాలే వెళ్తుంది. నిత్య పిలవడంతో నడుస్తూ ఉన్న షర్యు ఆగి అదే బొంగమూతితో, ఇందాకేదో అన్నావు అని ఒక ఐబ్రోని రై చేసి అడుగుతుంది షర్యు. అమ్మా తప్పైపోయింది, నీకు నీ ఫుడ్కి ఏమీ అనను ఓకేనా అని అంటుంది నిత్య. అప్పుడు షర్యు నిత్యం చూస్తూ స్మైల్ ఇస్తూ, పద ఈరోజు బిర్యానీ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ కలిపి తిందాం అని అంటూ ఎక్సైట్ అవుతూ అంటుంది షర్యు. నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే ఈరోజు అన్నీ ఖాళీ చేసేలా ఉన్నావే అని మెల్లగా చిన్నగా అంటుంది నిత్య. ఏమన్నావు అని చిరుకోపంతో అడుగుతుంది షర్యు. ఏం లేదులే, నేనేమనలే అని రాణి స్మైల్ని పెదవుల పైన పెట్టి చెప్తుంది నిత్య. జాగ్రత్త అంటూ చూపుడు వేలును చూపిస్తుంది షర్యు. ఓకే అంటూ తల నూపుతుంది నిత్య. నిత్య అలా తల నూపుతూ ఓకే చెప్పడం చూసి నవ్వుతూ రా అంటూ నిధి చైన్ పట్టుకొని లంచ్ చేయడానికి వెళ్తారు. కబీర్కి మాధవ్ గారి నుంచి కాల్ వస్తుంది. కాల్ని లిఫ్ట్ చేస్తూ హలో అంకుల్ అని అంటాడు కబీర్. రేపటి మ్యారేజ్కి చేయవలసిన ఏర్పాట్లు అయిపోయాయి బాబు అని మాధవ్ గారు చెప్తారు. దట్స్ గుడ్ అని చెప్పి కాల్ని డిస్కనెక్ట్ చేసి విండో దగ్గర నిల్చొని బయట ఉన్న సీనరీ చూస్తూ ఏదో ఆలోచిస్తాడు కబీర్. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సగంలోనే ఆగిన షాపింగ్ కంటిన్యూ చేస్తూ నైట్ డిన్నర్ కూడా బయటనే చేసి రిటర్న్ రూమ్కి వచ్చి చేసిన షాపింగ్ మొత్తం మళ్ళీ చూసుకుంటూ ఇద్దరు మురిసిపోతారు. చేసిన షాపింగ్లో నిత్య దగ్గర డ్రెస్సెస్ మేకప్ కస్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, షర్యు దగ్గర మాత్రం తిన్నవి డ్రెస్సెస్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం షాపింగ్ చూసుకున్నాక ఎవరి బ్యాగ్ వాళ్ళు ప్యాక్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరి ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అంటూ ఇద్దరు బయటికి చేరుతారు. ఒకరిపైన ఒకరు కాళ్ళు చేతులు వేసుకుంటూ ఐ మిస్ యూ షర్యు, ఐ మిస్ యూ నిత్య అని ఇద్దరికి చెప్పుకొని సెంటిమెంట్ అయిపోతారు. అలా ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరి మొబైల్స్కి అలారం పెట్టి ఇద్దరు పడుకుంటారు. పాపం రేపు ఏమవుతుందో ఏమో, ఈరోజు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. గుడ్ నైట్ షర్యు అండ్ నిత్య. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ట్రింగ్ అంటూ ఇద్దరి మొబైల్స్ అలారం ఒక్కసారిగా మోగుతాయి. అలారం సౌండ్కి కళ్ళుని నొలుముకుంటూ షర్యు చేతులను కాళ్ళని తన పైనుంచి తీసి అలారం ఆఫ్ చేసి ఆ రూమ్లో ఉన్న విండో దగ్గర వెళ్ళి అలా కూర్చొని బయట సీనరీ చూస్తూ కొంతసేపు అలా అక్కడే కూర్చొని ఉంటుంది నిత్య. షర్యు అంటూ ఎప్పటిలానే కాకుండా కొత్తగా నెమ్మదిగా షర్యుని నిద్ర లేపుతుంది నిత్య. కానీ షర్యు మాత్రం ఎప్పట్లానే ఒక 5 minutes నితి అంటూ ఇంకో వైపుగా నితికి బ్యాగ్ పెట్టి పడుకుంటుంది షర్యు. అలా షర్యు తనకి బ్యాగ్ పెట్టి పడుకోవడం చూసి నితి చిన్నగా స్మైల్ ఇస్తూ షర్యు అని నిత్య పిలుస్తుంది. ఇంకా కొంచెం సేపు నితి అంటూ చెప్తుంది షర్యు. ఈరోజు మనం మన ఇంటికి వెళ్ళాలి షర్యు అని అంటుంది నిత్య. నేను నిద్రలోనే అంటుంది షర్యు. నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తాను, అప్పటిలోగా నువ్వులే అని చెప్పి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది నిత్య. నిత్య ఏం చెప్పిందో ఏమీ వినకుండా అలానే పడుకొని ఉంటుంది షర్యు లే, టైం అవుతుంది, ఈరోజు ఇంటికి త్వరగా వెళ్ళాలి అని నెమ్మదిగా షర్యుని నిద్ర లేపుతూ చెప్తుంది నిత్య. ఇంటికి వెళ్ళాలి అన్న మాటని విని సడన్గా లేచి కూర్చొని ఏడుపు ముఖం పెడుతుంది షర్యు. నితి ఈ రోజుతో మన డేస్ కథం అంటూ ఏడుస్తుంది షర్యు. అవును అంటూ నితి తలనొప్పుతూ షర్యుని హగ్ చేసుకుంటుంది. ఇద్దరు కొంతసేపు అలా హగ్ చేసుకుని ఏడుస్తారు. షర్యు తన కనుల నుంచి వస్తున్న కంటె తడిని తుడుచుకుంటూ అయ్యో నేను ఈరోజే ఇంటికి వస్తున్నా అని డాడీకి చెప్పలేదు, కాల్ చేసి చెప్తాను అంటూ ఫోన్ని తీస్తుంది షర్యు. ఏం చేస్తున్నావు షర్యు, అంకుల్కి నువ్వు ఈరోజే వస్తున్నావు అని చెప్పొద్దు అని చెప్తుంది నిత్య. ఏమైంది అని ఫేస్ ఎక్స్ప్రెషన్తోనే అడుగుతుంది షర్యు. ఎందుకంటే ఎప్పుడు నీకు సర్ప్రైజ్ ఇచ్చిన అంకుల్కి నువ్వు ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చి చూడు అని స్మైల్ ఇస్తూ చెప్తుంది నిత్య. బెస్ట్ ఐడియా ఇచ్చావే నితి అంటూ నవ్వుతూ నిత్యని హగ్ చేసుకుంటుంది షర్యు. సరే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ హగ్ని బ్రేక్ చేస్తుంది నిత్య. నిత్య చెప్పింది వింటూ చిన్న పిల్లల ఓకే అంటూ తల నొప్పుతుంది షర్యు. ఇక అక్కడ అన్నీ కరెక్ట్గా రెడీగా ఉన్నాయి కదా అంటూ కబీర్ నవీన్ని మాధవ్ గారిని అడుగుతాడు. ఉన్నాయి సార్, బట్ ఈరోజు మీ మ్యారేజ్ అని ఫారినర్స్ మీటింగ్ క్యాన్సిల్ చేద్దామని అనుకుంటున్నాను సార్ అని నవీన్ చెప్తాడు.
డోంట్ డేర్ టు క్యాన్సిల్ ద మీటింగ్ అని అరోగెంట్గా చెప్తాడు కబీర్. మ్యారేజ్ మ్యారేజే, వర్కే రెండింటినీ కలపకు అని వార్నింగ్ ఇస్తూ చెప్తాడు కబీర్. ఓకే సార్ అని రెస్పెక్ట్ఫుల్గా చెప్తాడు నవీన్. ఇద్దరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత నైట్ ప్యాక్ చేసుకున్న బ్యాగ్స్ని తీసుకుని రూమ్కి లాక్ వేసి ఓనర్కి కీ ఇచ్చేసి గేట్ వైపుగా నెమ్మదిగా ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదు అన్నట్టుగా నడుస్తారు. షెరియు బ్లాక్ జీన్స్ విత్ లావెండర్ సాలిడ్ ఫ్లేర్ ప్రింటెడ్ టాప్ వేసుకుంటే నిత్య రెయిన్బో కలర్ టాప్ విత్ ప్లాజా వేసుకుని ఉంటారు. ఇద్దరు అలా నడుచుకుంటూ బస్ స్టాప్కి వస్తారు. ఇద్దరు ఇల్లులకి ఒకే వే కాకపోవడంతో ఇద్దరు డిఫరెంట్ బస్ ఎక్కాలి. ఇద్దరు అలా బస్ స్టాప్కి వచ్చే టైంకి నిత్య మొబైల్కి నిత్య వాళ్ళ మదర్ కాల్ చేస్తారు. హలో అమ్మ, ఈరోజే వస్తున్నాను, ఇదిగో ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చాను అంటూ నిత్య చెప్తుంది. అదంతా నాకు తెలియదు నిత్య, మధ్యాహ్నంకి నువ్వు ఇంట్లో ఉండాలి అని చెప్పి కాల్ని కట్ చేస్తారు. మళ్ళీ ఏమైంది నితి, ఆంటీ ఎందుకు కాల్ చేశారు అని అడుగుతుంది షెరియు. ఏమోనే, అంత అర్జెంట్ పని ఏముందో త్వరగా ఇంటికి వచ్చేయమని కాల్ చేసింది అని నిత్య షెరియుకి చెప్తుంది. నాకు తెలిసి ఆంటీ నీకు పెళ్లి ఫిక్స్ చేసుంటారు అంటూ నవ్వుతుంది షెరియు. ఆపవే, ఇంటికి వెళ్ళేటప్పుడు ఎందుకే అలా మాట్లాడతావు అని అంటూ ఆలోచిస్తుంది నిత్య. నిత్య అలా ఆలోచించడం చూసి నవ్వుకుంటూ ఆట పట్టిస్తుంది షెరియు. ఇక అక్కడ కబీర్ తన ట్యాబ్లో కార్లోనే కూర్చుంటూ ఫారినర్స్ మీటింగ్ని స్టార్ట్ చేస్తాడు. కబీర్ మ్యారేజ్ అంటే కపూర్ ఫ్యామిలీ రేంజ్కి తగిన బ్రైడల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసుకుంటాడు నవీన్. కానీ హైవే మీదుగా వెళ్తున్న కార్స్ కరెక్ట్గా ఒక బస్ స్టాప్ దగ్గర ఆగుతాయి. అలా కార్స్ అని ఆగిపోవడం చూసి నవీన్ ఏమైంది అని మాధవ్ గారిని అడుగుతాడు. కబీర్ బ్రైడల్ ఇక్కడే ఉంది అని చెప్తారు మాధవ్ గారు. అది విన్న నవీన్ ఫేస్ తేలబోయింది. సార్, బ్రైడల్ ఇక్కడ ఉండటం ఏంటి అనుకుంటూ ఆలోచిస్తాడు నవీన్. బస్ స్టాప్కి వచ్చేసరికి మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో తన హెడ్ని స్ట్రీట్ చూస్తూ తన కార్ విండో నుంచి బయటకు చూస్తాడు కబీర్. ఆ టైంలోనే షెరియు నిత్యని ఆట పట్టిస్తూ గెంతుతూ ఉంటుంది. కబీర్ అలా అటువైపుగానే ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తుంటాడు. ఇంతలో నిత్య బస్సు ఫస్ట్ రావడంతో నిత్య షెరియుని హ్యాక్ చేసుకుంటూ మిస్ యూ షెరియు అంటూ కంటతడి పెడుతుంది. షెరియు నిత్య కన్నీటిని తుడుస్తూ నేను రోజు కాల్ చేస్తానులే నిత్య పాప, ఎందుకు ఏడుపు అని తాను కంటతడి పెడుతూ స్మైల్ ఇస్తూ చెప్తుంది. నిత్య బస్ ఎక్కుతూ నువ్వు బస్ ఎక్కిన తర్వాత నాకు కాల్ చేయి, వద్దులే నేనే నీకు కాల్ చేస్తా బాయ్ అని చెప్పి బస్సులోకి వెళ్ళిపోతుంది. బస్సు కూడా స్టార్ట్ అయి వెళ్ళిపోద్ది. ఇంకా ఇప్పుడు బస్ స్టాప్లో ఇద్దరే ఉన్నారు. ఒకరు షెరియు, ఇంకొకరు ఒక ఓల్డ్ మ్యాన్. అలా ఇద్దరు ఉండటం చూసిన కబీర్ తన బాడీ గార్డ్స్తో ఒకరికి కన్నులతోనే సైగ చేస్తాడు. అప్పుడు ఆ బాడీ గార్డ్ ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పి అక్కడి నుంచి ఓల్డ్ మ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అదేం పట్టించుకోకుండా తన మొబైల్ చూసుకుంటూ ఉంటుంది షెరియు. ఇప్పుడు షెరియు ఒంటరిగా బస్ స్టాప్లో ఉంది. కబీర్ ఇంకో బాడీ గార్డ్కి సైగ చేస్తాడు. అలా ఇద్దరు ముగ్గురు బాడీ గార్డ్ షెరియు వైపుగా వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అని అంటారు. ఎస్ అని షెరియు తలని పైకెత్తి చూసేలోపే ఆ బాడీ గార్డ్ షెరియుని తీసుకుని కబీర్ ఉన్న కార్లోకి షెరియుని నెడతారు. హే హలో, ఎవరు మీరంతా అంటూ కార్ నుంచి బయటకు రావాలని షెరియు తన కాలుని బయట పెట్టేలోపే ఆ బాడీ గార్డ్స్ డోర్ని క్లోజ్ చేస్తారు. పాపం షెరియు కబీర్ అనే పంజరంలో చిక్కుకుపోతుంది. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.